నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ రామ్నాథ్ గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ కాకుమాను రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారిద్దరూ పాల్గొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనండి, ప్రభుత్వ పనితీరు అనండి చాలా గమ్మత్తుగా సాగుతూ ఉంది. వారు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివని ఎలక్షన్ల ముందు చాలామంది చెప్పినా అవన్నీ అమలు చేసి చూపిస్తామన్నట్లుగా మాట్లాడారు. అలాగే బహుశా గతంలో దేవగౌడ కునుకు తీస్తే అది దేశవ్యాప్తంగా పెద్ద వార్త అయింది. అయితే చంద్రబాబు గారి విషయంలో అట్లాంటి పొరపాట్లు జరిగినా, వయోభారం వల్ల ఏదన్నా తప్పు జరిగినా కూడా వెంటనే కవర్ చేసే మీడియానే ఎక్కువగా ఉండటం ఆయన అదృష్టం అని చెప్పాలి. ఉదాహరణకు కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నానని ఆయన పొరపాటున ఉండొచ్చు, బహుశా మతిమార్పు సడన్గా మర్చిపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ బట్ అలాంటి వాటికి గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఏదైనా పొరపాటు తొలితే విపరీతం ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా అట్లా చాలాసార్లు జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున వేసే పత్రికలు, టీవీలు ఇప్పుడు ఏదో 1-2 తప్ప మిగతా ఏం వేయట్లేదు. సరే అయినా కూడా పర్వాలేదు. ఆయన ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అదేంటంటే వాలంటీర్లతో పనే ఉందని కూడా ఆయన అంటున్నారు. అలాగే ఇక తల్లికి వందనం, అందరికీ ఒక్కరికే వందనం, అందరికీ ఎగనామం అంటూ ఆ జీవోకు సంబంధించిన విశేషాలు తెలుగుదేశం మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అయితే అసలు జీవో వార్తలకే ప్రాధాన్యత ఇవ్వట్లేదంటే నాకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆ హామీని అమలు చేసి ఉంటే బ్యానర్లు కట్టి బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఉండేవాళ్ళు కదా, మరి ఎందుకు చేయలేదని. అలాగే నిన్న విశాఖపట్నంలో జరిగిన మొన్న క్రానికల్ ఆఫీస్ మీద దాడి జరిగితే ఆ దాడిని చంద్రబాబు గారు డైరెక్ట్గా ఎక్కడ ఖండించినట్లేదు. నిన్న మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఒక వ్యాఖ్య చేసినట్లుగా వచ్చింది. నిరసనలు ఆఫీసుల దగ్గర చేయొద్దన్నారు తప్పితే వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని దహన కాండని వాటినైతే నేరుగా ఖండించలేదు. అలాగే లోకేష్ గారు అయితే డిస్ప్లే బోర్డు తగలబెట్టినందుకు ఖండించారంట. వాళ్ళు దాడి చేసి అక్కడ వాళ్ళు నిన్న క్రానికల్ వార్త చూస్తే స్టాఫ్ని, మహిళలను కూడా ఇబ్బంది పెట్టారు, దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని చెప్పినప్పటికి కూడా వీరు మాత్రం దాని తీవ్రతను తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. మరి ఈ రకమైనటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా మేలు చేస్తాయి ఏమిటి, వీటన్నిటి మీద మరి అలాగే మరికొన్ని విషయాల్లో కూడా ఇసుక విషయంలో ఎంత మార్పు వచ్చింది ఏమిటి, ఇసుక అక్కడ ఫ్రీగా ఇవ్వకుండా రేట్లు భారీ ఎత్తున పెట్టారనేటువంటి విమర్శ, గ్యాస్ కోసం క్యూలు కట్టే పరిస్థితి, వాలంటీర్లు వద్దంటున్నారు, గ్యాస్ కోసం జనమంతా నిన్న ఎక్కడో చూసే నేను ఇంటికి తీసుకొచ్చి చక్కగా అందరికీ అందజేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ఎక్కడ గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్ల కోసం జనం క్యూలు కట్టాల్సి వచ్చిందట. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్. అయితే ఒకటి, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అయితే అమలు చేసినమాట వాస్తవం, దానికి మనం ఏం కాదంటానికి వీల్లేదు, బకాయిలతో సహా ఇచ్చారు. అయితే ఇప్పుడు అనర్హుల పేరిట వేట మొదలైందట, 2.5 లక్షల మంది తొలగిస్తారంటూ మరి వార్తలు వచ్చాయి. అది నిజమైతే కూడా ఆసక్తికరమైన అంశమే. సో హామీలు అమలు చేసినట్లు కనపడాలి, అమలు చేయకుండా తగ్గించుకుంటూ పోవాలి, ఎట్లా అనే దాని మీద ఏమన్నా ప్రభుత్వం పనిచేస్తోందా, వీటి మీద మనం మాట్లాడుకుందాం. ముందుగా తల్లికి వందనం పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నిమ్మల రామానాయుడు గారు ఇలాంటి ప్రముఖులంతా ఇంకా చాలామంది మాట్లాడారు. కానీ వీళ్ళిద్దరూ ప్రధానం కాబట్టి మంత్రిగా ఉన్న రామానాయుడు వీళ్ళకి బైట్స్ విన్న తర్వాత చర్చలోకి వెళదాం. తల్లికి వందనం, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. సంవత్సరానికి 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000. రైట్, అది పరిస్థితి. అయితే పిల్లల్ని కూడా కనండి మేము ఇస్తామని కూడా చంద్రబాబు గారు ఆ రోజుల్లో చెప్పారు. రామ్నాథ్ గారు చెప్పండి, మీ ఓవరాల్గా చూస్తే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ప్రభుత్వం స్లోగా వెనక్కి వెళుతోందని, బ్యాక్ ట్రాకింగ్ ఫ్రమ్ దైర్ ప్రామిసెస్ అనుకోవాలా ఎట్లా, ఈ పరిణామాలన్నింటి మీద మీ విశ్లేషణ ఏమిటి? అలాగే వయోభారం కూడా ఏమన్నా పనిచేస్తుందా? కోవిడ్ సమయంలో నేను విశాఖలోనే ఉన్నాను, ఆయన అసలు అప్పుడు సీఎం కూడా కాదు కదా, తర్వాత పక్కన ఎవరో చెప్తే సర్దుకుని హుదూద్ తుఫాన్ అన్నారట, అంతవరకు మంచిదే. బట్ ఈ ఓవరాల్గా ఇప్పుడు నాకైనా కూడా వయసు రీత్యా కొన్ని తేడాలు వస్తుంటాయి, అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తుందా? ఓవరాల్గా
ఈ వాగ్దానాల నుంచి ఆ ఎఫెక్ట్ కూడా ఉందా? వాగ్దానాల నుంచి దారి మళ్ళుతున్నట్లు లేదా వెనక్కి తగ్గినట్లు ఏమైనా అనిపిస్తుందా? మొత్తం మీద ఈ పరిణామాలు ఇంక్లూడింగ్ డక్కన్ క్రానికల్ ఖండిస్తూ ఏది మనం ఆ మీడియా మీద జరిగిన దాడిని కూడా ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో వీటన్నిటి గురించి మీరు మాట్లాడండి దయచేసి. కొమ్మినేని గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ముందు రెండే ఆప్షన్లు ఉండేది. ఒకటి నిజాయితీగా ఉండి ఓడిపోవడమా, అబద్ధాలు చెప్పి అధికారంలోనికి రావడమా అన్నది. చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని అంతా క్రోడీకరించి ఓడిపోతే ఏమొస్తుంది, సరే ఒక 5 ఏళ్ళు పవర్ ఉంటుంది కదా అని చెప్పి రెండో ఆప్షన్ ని ఎంచుకున్నారు, అధికారంలోనికి వచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉందండి. అది ఎప్పుడు 95 నుంచి అమలు చేస్తున్న బ్లూ ప్రింట్. అదేంటంటే హామీలు ఇస్తారు, అధికారంలోనికి వస్తారు, వచ్చిన తర్వాత వాటి నుంచి ప్రజల్ని ఎలా డైవర్ట్ చేయాలి అన్న దానిపైన ఫస్ట్ శ్వేతపత్రాలతో మొదలు పెడతారు. 95 లో కూడా తాను అధికారంలో తీసుకున్న తర్వాత 95 లో కూడా శ్వేతపత్రాలు ఇచ్చారు, 2014లో కూడా ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారని ఈ రోజు చెప్తున్నారు కదండి. 2014లో నాటి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంతకంటే దారుణంగా తిట్టారు. అసలు ఏది ఎక్కడుందో కూడా నాకే తెలియడం లేదు, ఇవన్నీ ఎత్తుక్కోవడానికే నాకు పెద్ద పని అయిపోయింది, సర్వనాశనం చేశారు, నేను 0 నుండి తీసుకురావాలి అన్నారు. మీకు గుర్తుండే ఉండు, సోనియా గాంధీని దెయ్యం భూతం అని కూడా తిట్టారు కదా. చాలా చెప్తే ఇంకా గంట సేపు పడుతుంది సార్. కొమ్మినేని గారు తిట్టారు. ఈ రోజు ఇంకో అడుగు ముందుకేసి అసలు నా ఛాంబర్ లో ఏసీలు కూడా సరిగా పనిచేయలేదు అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే ప్రజలంతా 60 మీటర్ జీరోగా పడిపోయింది, మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 0 నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని మెల్లగా ప్రజల్ని మోటివేట్ చేయడం. మొన్న ఒక ఆయన అంటున్నారండి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అసలు ఇన్ని హామీలు మేము ఇవ్వాల్సి ఉండేది కాదు, మేము ఒక విషయంలో భయపడ్డాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఒక విపరీతమైన విశ్వసనీయత ఉంది, ఏదైనా చెప్తే చేస్తాడని. వైసీపీ వాళ్ళంతా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అంటున్నారు, పింఛన్ 5,000 అంటున్నారు. ఒకవేళ అలాంటివి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే ఇక మాకు పరిస్థితి అనుకూలంగా ఉండదు, అందుకనే మేము ముందస్తుగానే, అది కూడా ఏది మినీ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి ఇంకా హామీలు ఇచ్చింటే పూర్తి మేనిఫెస్టోలో పింఛన్ కావాలంటే 7,000 కూడా ప్రకటించుండే వాళ్ళేమో నెలకి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో అన్న ఉద్దేశంతో భయంతో విపరీతంగా హామీలు ఇస్తూ వచ్చారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లేదు మన బడ్జెట్ ఇంతే, ఇంతకు మించి ఇస్తే ప్రజల్ని మోసం చేయడమే అని వెనక్కి తగ్గినప్పుడు అరే ఎంత పొరపాటు చేసాం మనం, ఏదో ఊహించుకొని భారీగా వైఎస్ఆర్సీపీ హామీలు ఇస్తుందేమో అనుకొని మనం ఇరుక్కుపోయామే అన్న అభిప్రాయాన్ని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఒక డిబేట్ లోని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు ఒక సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అసలు మా మేనిఫెస్టో జనంలోనికే వెళ్ళలేదు, మా మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓట్లేదు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు. ఒక పార్టీ అధికార ప్రతినిధి మా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లు వేశారు అని అనకుండా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాకు ఓట్లు వేశారు అంటే, ఇంకో దారి లేక మాకు ఓట్లు వేశారు అని చెప్పుకుంటున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటి, ఎంత దూరం వెళ్ళారు? ఈ పథకాలను ఎలాగైనా ఎగ్గొట్టడానికి అసలు మేనిఫెస్టోని చూసి వేయలేదు ఓట్లు, ఇంకొద్ది రోజులు బట్టి ఈ మేనిఫెస్టో చూసి కాదు ఈ పథకాలను ఎత్తేయాలని మాకు ఓట్లు వేశారని కూడా వాదిస్తారేమో చూడాలి. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చూపెట్టాలని చెప్పి అధికారుల మీద పడ్డారంట. ఇది కూడా ఒక ప్లాన్ లో భాగమే. 14 లక్షల కోట్లు అప్పు చూపెట్టాలని చెప్పు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖలో పనిచేసిన అధికారి మీదే కట్టి పెట్టారు, మీరు ఎలాగైనా సరే 14 లక్షల కోట్లు అప్పు చూపించాలని. ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే అండి, అప్పట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో విపరీతమైన అవినీతి జరిగిందని ప్రజల్లోనికి తీసుకెళ్లాలని చెప్పి కడప జిల్లాకు చెందిన ఒక అప్పటి రాజ్యసభ ఎంపీ ఆధ్వర్యంలో ఒక రచయితగా ఆయన్ని పెట్టి ఒక పుస్తకం రచించారు. దాంతో వాళ్ళు ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మనం ఎంత కసరత్తు చేసుకున్నా కూడా కనీస స్థాయిలోనే అవినీతి అని చూపెట్టగలం, అంతకు మించి పోలేకపోతున్నాం అంటే ఇలాంటి కాలంలో ఇంత తక్కువ అవినీతి అని చూపెడితే మనం వైఎస్ఆర్ గవర్నమెంట్ కి ఒక మంచి సర్టిఫికేట్ ఇచ్చినట్లు అవుతుంది. అలా కాదు, మీరేం చేస్తారో నాకు తెలీదు, 1,00,000 కోట్ల అవినీతి అని ఒక ఫిగర్ చెప్పేసి దానికి తీసుకురండి అని చెప్పారట. ఈ విషయాన్ని ఎవరు మళ్ళీ ఆ తర్వాత బయటకు వచ్చిన ఆయనే చెప్పారు ప్రజలకి. పేరు చెప్పడానికి మీరు వెనకాడుతున్నారేమో కానీ నేను వేరే టీవీ ఛానల్లో పనిచేసినప్పుడు నా డిబేట్లోనే ఆయన ఆ విషయం వెల్లడించాడు. మైసూరారెడ్డి గారు చెప్పారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. సేమ్ డబ్బులు లేవు, ఎక్కడ ఏదుందో తెలియదు, 0కి వచ్చేసాం, నాశనం అయిపోయింది, మనమంతా మళ్ళీ మొదలు పెట్టాలి అన్న ఒక అభిప్రాయాన్ని తీసుకురావడానికి ద్వారా ప్రజల్లో ఒక పరిస్థితిని క్రియేట్ చేసి ఈ హామీలు ఎగ్గొట్టినా ఏం కాదు అన్న ఒక మోల్డ్ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఈవెన్ మద్యాన్ని కూడా తాకట్టు పెట్టేసింది, రకరకాల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సార్ మీకు గుర్తుండే ఉంటుంది, 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు మరుసటి నెలలో జూలైలో కేబినెట్ మీటింగ్ జరిగితే
చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిపాదన ఏంటంటే మనం నిధులు సమీకరించుకోవడానికి రాయలసీమలో ఎర్రచందనం చెట్లని ఏది దొంగల నుంచి తీసుకున్న ఎర్రచందనం కాదండి, ఎర్రచందనం చెట్లనే మనం బ్యాంకుల దగ్గర తాకట్టు పెడదాం, వాటిని ఆస్తిగా చూపించి మనం అప్పులు తెచ్చుకుందామని ప్రతిపాదన పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అదే కేబినెట్ మీటింగ్ లో మనం లిక్కర్ ఆదాయాన్ని కూడా బ్యాంకులకు ఒక షూరిటీ లాగా చూపెడతామని కూడా చెప్పారు. దాని రికార్డు జరిగింది కేబినెట్ లో. అలాంటి ప్రతిపాదనలు చేసి అన్ని చేసి ఇంకొకటి చేస్తే మాత్రం అబ్బో దారుణం ఘోరం అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. నాకు తెలిసి ఏంటంటే కొమ్మినేని గారు నా అంచనా ప్రకారం మీకు ఇప్పుడు గత 2014లో ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి, అప్పుడు కూడా ఫస్ట్ 2 నెలలు ఎట్టి పరిస్థితుల్లో ఏ హామీ నుంచి వెనక్కు తగ్గం అన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ధీమాగా చెప్తూ వచ్చారు. అట్ ది సేమ్ టైం ఒక ప్యారలల్ గా సైమల్టేనియస్ గా పత్రికల్లో మాత్రం విపరీతంగా ఆర్థిక సంక్షోభం ఉంది, ఎట్లా చేస్తారో చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒక 2 నెలలు వీళ్ళు రాశారు. 3వ నెలలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చేసి ఎస్ అన్ని చేయాలనుకున్నాము కానీ అధికారుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు, దాంతో నేను ఇన్ని చేయలేకపోతున్నాను అని చెప్పి తప్పేస్తున్నారు. ఇప్పుడు ఏదేమైనా రామ్నాథ్ గారు నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు చంద్రబాబు గారు స్ట్రాటజీని మెచ్చుకోవాల్సింది. మీడియాని మేనేజ్ చేయగలడు, ఇటు జనాన్ని కూడా మేనేజ్ చేయడానికి కసరత్తు అన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు దానికి రుణమాఫీ విషయంలో మనం చూసాం, ఏది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాది హామీ అని చెప్పాడు, చివరికి అదంతా గందరగోళమైన సంగతి తెలిసిందే అనుకోండి. అలా ప్రతి దాని నుండి పక్కకు రావడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటండి. ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నది ఇస్తామని చెప్పి లాస్ట్ 6 నెలల ముందు 12 లక్షల మంది అర్హత సాధించారని చెప్పి చివరకు 1,62,000 మంది అర్హత సాధించారని చెప్పి డబ్బులు మాత్రం ఇచ్చింది 40 కోట్లు రిలీజ్ చేశారు. ఎవరు మాట్లాడలేదు, ఒకసారి ఓడించారు, కానీ మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా. కాబట్టి ఇదంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఇన్ని పథకాలు అమలు చేసి కూడా ఓడిపోయారు. ఒక 5 ఏళ్ళు అధికారం ఉంటుంది, అధికారంలోకి వస్తాము. ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఎరుగు, మళ్ళీ కొత్త ఓటర్లు వస్తారు. అంటే ఈ లోపు దాడుల ద్వారా అట్లాగే కేసులు పెట్టడం ద్వారా జైళ్ళకి పంపడం ద్వారా పార్టీని బలహీనపరచవచ్చు అనే ఫీలింగ్ లో ఉన్నారు. చివరికి జనం మీద పట్టడం, వైసీపీ కార్యకర్తలు నాయకుల ఇళ్ల మీద ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయడం అయిపోయి ఇప్పుడు మీడియా మీద కూడా పడుతున్నట్టున్నారు. క్రానికల్ మీద దాడి జరగటం మీద మీరేమంటారు? అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో నాకు తెలిసి వీళ్ళు చివరకు జడ్జీలు కూడా బెదిరిస్తారేమో సార్. ఇప్పుడు లాస్ట్ కి మిగిలింది జడ్జీల ఛాంబర్లే. ఏ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా కానీ ఒక వీసీ ఛాంబర్లకు ఒక పార్టీ కార్యకర్తలు వెళ్ళి అప్పటికప్పుడు బూతులు తిడుతూ నువ్వు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపో అన్నది ఎక్కడ చూసాము సార్? అది జరిగింది. యథేచ్ఛగా విగ్రహాలు పడగొడుతున్నారు, గవర్నమెంట్ ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు, జీవోలు లేకుండానే పేర్లు మార్చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇక మీడియా వద్దకు కూడా వెళ్ళారు. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ లాంటి మీడియా సంస్థనే మనం బెదరగొట్టగలిగితే, వాళ్ళ ఆఫీస్ ని తగలబెట్టగలిగితే ఇంకా చిన్న వాళ్ళు ఇంకెక్కడ మాట్లాడతారు మన మీద అన్న ఒక భయాన్ని సృష్టించి రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఇది ఎప్పుడు కాదు సార్. ఇప్పుడు నియంత్రణ రాజ్యాలు ఎప్పుడు కూడా నియంతృత్వంతో పోయే రాజ్యాలు ఎప్పుడు కూడా కొద్ది కాలం అప్రహత్యాతంగా నడుస్తాయి కానీ ఒక్కసారిగా కుప్పగూలిపోతాయి. పైగా మంది ప్రజాస్వామ్యం ఏదో ఒక పార్టీని అణిచివేయడం ద్వారానో ఆ పార్టీని వీక్ చేయడం ద్వారానో ఇలా దాడులు చేయడం ద్వారానో ఏదో సాధిస్తాం అనుకుంటే అది తప్పు. అది చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు. 2014లో కూడా చేశారు కదండి, కేసులు పెట్టారు, చిన్న దానికి జైలుకు పంపారు, 23 మంది ఎమ్మెల్యేలు లాగారు, అన్ని చేసినా కూడా మళ్ళీ ఓడిపోయారు కదా. కాకపోతే ఏంటంటే 2029 ఎన్నికల్లో ఏం జరుగుతుంది కాదు మాకు కావాల్సింది, ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దండి, మేము ఏమైనా చేసుకుంటాం, ఈ 5 ఏళ్ళు మమ్మల్ని ఏం అనకూడదు అన్న ఒక యాటిట్యూడ్ తో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోందా అన్నదైతే అనిపిస్తుంది సార్. 2029లో గెలుస్తామా లేదా అన్న దానిపైన చంద్రబాబు నాయుడు కూడా కాన్ఫిడెన్స్ లేదన్నదైతే అర్థమవుతుంది. ప్రతి మీటింగ్ లో వెళ్ళి నన్ను పారిశ్రామికవేత్తలు కలుస్తూ ఉన్నారు, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అది ఎట్లా, ఏం మా పరిస్థితి అంటే అని అడుగుతున్నారు అంటుంటే, ఏ పారిశ్రామికవేత్త అయినా ఒక ముఖ్యమంత్రి ముందు కూర్చొని మీరు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు కదా, అప్పుడు ఎలా అని ఎవరైనా అడుగుతారు సార్? ఎందుకు అడుగుతారు? బాగా చెప్పారు. ఒకవేళ అలాంటి అనుమానం ఉంటే రారు దగ్గరికి. మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు, కరెక్ట్. అలా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో చంద్రబాబు రామ్నాథ్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, నిజానికి 40,000 కోట్ల ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్టు వస్తూ ఉంటే ఏ రకంగా ఈనాడు ఒక భూతంలాగా మారి ఎంత దారుణంగా ఆ ప్రాజెక్టు వ్యతిరేకంగా కథలు రాసిందండి, భూముల మీదని అదని ఇదని. అదొకటే కాదు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని ఇట్లా. అప్పుడు అట్లా రాశారు, ఇప్పుడు బీపీసీఎల్ వస్తుందంట. సరే, వస్తే సంతోషం, మంచిదే, స్వాగతించాల్సిందే. అయితే వాళ్ళు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పెట్టుబడి తీసుకుంటారు, ఇదే రకరకాల వార్తలు వస్తున్నాయి, అది వేరే విషయం. ఇప్పుడు బ్రహ్మాండంగా చూపిస్తున్నారు, ఒకళ్ళేమో 50,000 కోట్లు అంటే ఇంకొకటి 75,000 కోట్లు అని రాస్తున్నారు. సో ఇవన్నీ కూడా జనానికి మరి అర్థం చేసుకుంటారో లేదో తెలియట్లేదు.
పరిశ్రమలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా భూములు ఇవ్వాల్సిందే కొమ్మినేని గారు. అవును. కానీ ఇక్కడ ఆందోళనకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే భూములు ఇస్తే అది కరెక్ట్, అది పారిశ్రామిక అభివృద్ధి. ఇక ఏ ప్రభుత్వం భూములు ఇచ్చినా సరే అది ఒక పెద్ద కుంభకోణం అని ప్రచారం చేయడం ద్వారా అసలైన పారిశ్రామిక వాతావరణాన్ని రాష్ట్రంలో దెబ్బతీస్తున్నదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరు ఇప్పుడు అధికారుల మీద కేసులు అంటారండి. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఐఏఎస్ని ఐపీఎస్ని వెంటాడరు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని వెంటాడతారు. వెంటాడటం ద్వారా ఏం చేస్తారు, మొత్తం ఆ ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుంది అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని మొత్తం డ్యామేజ్ చేసే పరిస్థితులు కూడా చేస్తున్నారు. రైట్. ప్రణవ్ గారు పాలకొల్ నుంచి. ప్రణవ్ గారు నమస్కారం, చెప్పండి. ఏమిటి తల్లికి వందనం, అలాగే వాలంటీర్లతో పని ఏముందంటున్నారు, ఇసుక గురించి మీరు విన్నారు, అలాగే గ్యాస్ కోసం జనం అంతా క్యూలు కట్టాల్సి వస్తూ ఉంది. ఏమిటి వాగ్దానాలని అమలు చేస్తున్నట్లా, లేక మెల్లగా వెనక్కి తగ్గించి జనాన్ని మభ్యపెట్టడమో మాయ చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈ చంద్రబాబు గారి మీద పెట్టుకున్న భ్రమలో ప్రజలకి ఒక్కొక్కటి తొలగిపోతున్నాయండి. అంతేనా? మీ రామానాయుడు గారు బ్రహ్మాండంగా చెప్పారు కదా అక్కడ ఉన్న పిల్లలందరికీ. ఉచిత విసుక మీద తొలగిపోయిందండి, అలాగే తల్లికి వందన మీద తొలగిపోయినట్టే ఈ రోజుతో. అంతే. మరి మీ ఊళ్ళో రామానాయుడు గారిని అడగరా, ఏమయ్యా ప్రతి పిల్లకి ఇస్తా అన్నావు కదా, ఇప్పుడేంటి జీవోలో ఒకవేళ కరెక్ట్గా ఇవ్వండి, పొరపాటు ఇస్తే సరి చేసుకోండి అని చెప్పరా మీరెవరు? రేపు తర్వాత ఉచిత బస్సుకు కూడా భ్రమ తొలగిపోద్దండి. అంతేనా? బస్సు మాది డీజిల్ మీది అంటారండి. ఉచిత బస్సు. ఇంకోటి ఇంపార్టెంట్ ఉంది, లిక్కర్ ధర తగ్గించాలి. మరి జనమంతా పాపం ఎదురు చూస్తూ ఉంటారు. లిక్కర్ ధర తల్లికి వందనం ఉంటే అయితే లేదు కానండి, తండ్రికి ఇంధనం మాత్రం వెంటనే అమలు చేశారండి. తండ్రికి ఇంధనం అమలు చేశారు, అదేంటి? వెంటనే మళ్ళీ ఒక రోజు కూడా లేట్ అవ్వలేదు దానికి. అచ్చా, మందు కావాల్సిన బ్రాండ్లు వచ్చినాయా? బ్రాండ్స్ వచ్చినాయి, కానీ రేట్లు అయితే తగ్గలేదు కదా, గతంలో ఉన్న రేట్లు ఎట్లాగే ఉన్నాయి కదా, మారినాయా? అలాగే రేపు ఉచిత గ్యాస్ మీద కూడా భ్రమలు తొలగిపోతాయండి. గ్యాస్ బండ మాది గ్యాస్ మీది అంటారు రేపు. గ్యాస్ బండ మాది గ్యాస్ మీద. ఒక్కొక్కటి భ్రమలన్నీ తొలగిపోయే రోజు దగ్గరలోనే ఉందండి. చూద్దాం మరి, ఇక ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు, అంతవరకు ఒప్పుకోవాలి. రైట్. వెంకట్ గారు వెస్ట్ గోదావరి నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా మొత్తం జనాన్ని మాయ చేసే ప్రక్రియలో ఉన్నారా? మామూలు మాయ కదా, అంత మాయ. ఇప్పుడు బెదిరింపులు ఎక్కువ చేస్తారు. ఇంకేదంటే ఇప్పుడు చేసే పని లేదు వాళ్ళకి. అంతేనా? ఇప్పుడు చేయలేరు, ఏది చేయలేరు, బస్సు కూడా చేయలేరు. ఇసుక మాఫీ అంటున్నారు, ఈ రిస్క్ అన్ని కూడా నిమ్మకాయ చేతిలో ఉంటాయండి అవి. అంతేనా? ఆయన అమ్ముకోవడమే ఇంకా ఫస్ట్ నుంచి. మళ్ళీ అట్లాంటి ఆరోపణలు చేయమాకండి, అన్లెస్ అండ్ అదర్వైజ్. మాకు తెలుసు, మేము దగ్గర కాదు కదా, వరుసనే అన్నిసార్లు గెలిచినా అట్లా మీరు మనం అడగాల్సింది దీని వరకే. వెళ్ళామండి పాట. అవును. ఇప్పుడు నిమ్మల ఎమ్మెల్యే అయినప్పుడు మనిషికి 50,000 ఇస్తే ఎవరు ముక్కులు పెడతారు, మీరు ఆ మనిషికి 5 లక్షలు పెట్టండి అన్నారు మా ఎదురు ఉన్నానే. ఏంటది? పాటలో ఉంటారండి, ఇసుక గొడవలా? సరే, అయినా కూడా మరి జనం గెలిపించిన తర్వాత మనం గెలిపిస్తారని గెలిపి అంత మోసం మాటలు అబద్ధాలు అట్లా కాదు కదా, ఇవన్నీ మనం తప్పు. అట్లా శ్రీనివాస్ గారు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు ఇవాళ రేపు కాదు చూస్తున్నారు ఎన్ని మోసాలు. రాము గారికి అంత బెనిఫిట్ ఇచ్చారు, అంత మోసం కదా. సరే, మోసాలు గీసాలు కాదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజం చెప్తున్నాడు, వీటి సంగతి చూడండి అన్నట్టుగా మారుతున్నారు. కాదు మిత్రమా 40-50 ఇండస్ట్రీలో ఉన్నారు మీరు. రామోజీరావు గారు చేసిన మోసాలు అన్ని మీకు తెలుసు కదా. అట్లా కాదు. ఇప్పుడు రామోజీ గారి సంగతి ఎందుకు, ఆయన లేని ఆయన గురించి ఇప్పుడు అనవసరం ప్రస్తావన లేకుండా అవసరం లేదు. అట్లా లేదు. కాదు మొత్తం ఆయన పూర్తిగా మోసం చేశారని నేనైతే అన్ను. మీరు కొన్ని తప్పులు చేశారని నేను చెప్తా, కానీ మోసాలు చేశారని అట్లాంటి పదాలు నేను అన్ను. అది వేరే విషయం. కాకపోతే ఎలక్షన్ ముందు కాదు మీరు అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎలక్షన్ ముందు 10 అబద్ధాలు రాసి జర్నలిజం విలువని కాలు రాశారని మాత్రం చెప్పగలుగుతాను. బట్ అన్ని సందర్భాల్లోనూ ఆయన అట్లాగే ఉన్నాడని అయితే నేను అంగీకరించాలా. దేనికదే కంప్లీట్ పద్ధతిగా మాట్లాడి దిలీష్ పక్కనే జగదీష్ కదని ఒక 12 ఎకరాలు దూసుకోండి ఆయన. ఇలా ఎన్ని వేల కోట్లు ఉంటుందండి. సరే, ఇండస్ట్రీ డెవలప్ అయితే మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి. ఇండస్ట్రీ తప్పండి ఇలాగా. రైట్. ఓకే, రైట్. చూద్దాం. రైట్. ఇక మన
రాజశేఖర్ గారు మీరు మాట్లాడండి. ఏంటి ఒక్కొక్క దానికి వెనక్కి వెళ్తున్నట్లయినా ఏకంగా జర్నలిస్టుల పైన దాడులు, పత్రికా ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నిరసనలు ఆఫీసుల దగ్గర చేయొద్దని మాత్రమే చంద్రబాబు గారు అంటున్నారు. తల్లికి వందనం జీవో కథ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంది? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రామ్నాథ్ గారు కూడా నమస్కారాలు. సాక్షి టీవీ ప్రేక్షకులకి. సార్ ఇప్పుడు ఓవరాల్ గా మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది సార్, ప్రజలకే క్లారిటీ లేదు. ఎందుకంటే 14 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చారు, నెరవేర్చకుంటే దిగిపోయారు. ఆ తర్వాత ఆ రోజు కూడా ఇదే బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి కలిసి పోటీ చేసినాయి. సో అక్కడ ఒక క్లారిటీ ఉంది. ప్రజలు ఒక కన్ఫ్యూజన్ కి గురయ్యారు. ప్రజలు మళ్ళీ మరి ఈ 24 ఎన్నికల్లో కూడా ప్రజలు తెలిసి కూడా మరి ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారంటే, కాబట్టి ప్రజలకి క్లారిటీ ఉండవలసిన అవసరం ఉంది. ఆ క్లారిటీ ఇప్పుడు క్లియర్ గా వస్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండోసారి మోసపోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కూడా మంచిదే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది తల్లికి వందనం అనేది. తల్లికి వందనం అనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఆ రోజు పోటీ చేసినటువంటి వ్యక్తులు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లేదా పవన్ కళ్యాణ్ గారు అయితేమి, వీళ్ళందరూ కూడా బీజేపీ గారు అందరికి కూడా దీనికి సంబంధించి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మేము మరి ఆ తల్లికి వందనం అనేటువంటి దాన్ని ఆ పిల్లలు అందరికీ వర్తించేలాగా ఇస్తాము 1500 చొప్పున అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మేము ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే మరి దాదాపు మరి గతం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మరి గవర్నమెంట్ స్కూల్లోనే దగ్గర 78 లక్షల మందికి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మళ్ళీ 1,47 లక్షల మందికి. అంటే ఓవరాల్ గా చూస్తే 24,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా నాకు ఒక తెలుసు, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇలాంటి స్కీము విజయవంతంగా విద్యార్థుల సంఖ్య తప్పు చెప్పారు కానీ ఆ ఫిగర్ అయితే అమౌంట్ అయితే కరెక్ట్ గా చెప్పారు. విద్యార్థుల సంఖ్య అంతా కలిపి 45 లక్షలే అంతే వస్తుంది. ఎనివే ఇప్పుడు అది విజయవంతంగా మరి చేసిన పరిస్థితుల్లో వీళ్ళు అంతకన్నా విజయవంతంగా చేస్తాము, అంతకన్నా మెరుగ్గా చేస్తాము అని మాట్లాడారు. అంటే ఈ మద్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్య మీద లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైన. మద్యానికి మేము నాణ్యమైన మద్యం ఇస్తాం, తక్కువ ధరలకు ఇస్తాము, ఇలాంటివి కూడా మరి ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ చూస్తే తల్లికి వందనం, తండ్రికి ఇంధనం, ఇదే కనబడతా ఉంది వాళ్ళ యొక్క విధానం చూస్తూ ఉంటే. కాబట్టి కేవలం వాళ్ళు మరి ఇది ఏదో ఒక విధంగా తగ్గించాలి, ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలు కూడా తగ్గించాలనే ఉద్దేశంతో జియో 29 తీసుకొచ్చారు. అది రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక కుంటి చాకు చూపించడం ఎందుకు, ఏదో కేవైసీ చేయాలో లేదా ఆధార్ కావాలనో అదనో ఇదనో, అంటే తగ్గించడానికి ఎన్ని రూల్స్ అయినా పెట్టచ్చు. ఆ రూల్స్ పెట్టి ఏదో ఒక విధంగా కుంటి సాకులతోటి మరి వాళ్ళకి అందవలసినటువంటి డబ్బుల్ని అందకుండా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇది. తర్వాత మేనిఫెస్టోకి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. అందుకే బీజేపీ చూడండి చాలా తెలివిగా మేనిఫెస్టోని కూడా ముట్టుకోకుండా, ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంది, వీళ్ళు గతంలో ఇచ్చిన 650 నెరవేర్చలేదు, మళ్ళీ మా మీద ఎక్కడ పడుతుంది ఇవ్వాలని చెప్పేసి మేనిఫెస్టోని తాకటానికి కూడా వాళ్ళు ఇష్టపడినటువంటి పరిస్థితులు లేదు, తాకలేదు కూడా. లిటరల్ గా టీవీ ఛానల్లో లైవ్ వస్తున్నా కూడా కనీసం ముట్టుకోలేదు మేనిఫెస్టో బీజేపీ నాయకులు. కాబట్టి అవి నెరవేర్చలేరు అనేటువంటిది బీజేపీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన సంకేతం ఉంది. తర్వాత మీడియా మీద దాడులు చేయడం అనేటువంటిది చూస్తే అది మరి ఏ విధంగా పోతుంది అంటే, ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇక తర్వాత ఇప్పుడు ఆఫీసుల మీద దాడులైనవి, వ్యక్తుల మీద దాడులైనవి, వ్యక్తుల ఆస్తుల మీద దాడులైనవి, ఇంకా చేయవలసింది మీడియా మీద అయిపోయింది. నెక్స్ట్ ఒక న్యాయ వ్యవస్థ మీదే, అంటే ఈ హైకోర్టుల మీద, సుప్రీం కోర్టుల మీద కూడా రాళ్ళు వేసే పరిస్థితి దిగజారిపోతుంది పరిస్థితులు చూస్తూ ఉంటే. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు మరి చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వీళ్ళు చేసేటువంటి
అరాచకాలు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వీటన్నిటిని కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా డైవర్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ లాగానే దీన్ని భావించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, లేదా మనం ఏ మేరకు ఖర్చు పెట్టగలము, ఏ మేరకు ఎంతమందికి మనం చేయగలము, ఏ స్కీమ్ చేయగలము అనేటువంటిది ఒక లెక్క పత్రం లేకుండా అడ్డమైనటన్నిటికి కూడా హామీలు ఇచ్చి ఇష్టారాజ్యంగా మరి ఏదో ఒక విధంగా అడ్డదారులకైనా ముందు అధికారంలోకి వస్తే తర్వాత చూసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన చేయలే. ఏదైతే చేయగలుగుతుందో అదే చెప్తుంది, ఏదైతే చెప్పుతో అదే చేస్తా తప్పితే ఈ విధంగా హామీలు ఇచ్చి ఏదో విధంగా అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మళ్ళీ వచ్చేదే. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసేటువంటి ఆలోచన లేదు. కానీ మేము ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు అవుతారు రాజశేఖర్ గారు? ఇప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు అవుతారు, చంద్రబాబు గారా మీరా? అంటే ఒక్కటి సార్, తెలివైనటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ప్రజలను మోసం చేసినటువంటి వాళ్ళు తాత్కాలికమే సార్. అదే తాత్కాలికం అంటే మీరు 5 ఏళ్ళు అధికారం లేకుండా పోయింది కదా. ఖచ్చితంగా పర్లేదు సార్, రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాము. ఈసారి మేము 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, దాందే ఉందండి. ఇప్పుడు మేము వాస్తవాలు తెలుసుకున్నాక ఇంకా మళ్ళీ మోసపోరు కదా సార్. ఎప్పుడు ఎల్లకాలం మోసం చేయలేరండి, కేవలం కొంతకాలం మోసం చేయగలుగుతారు. మీరందరూ కరెక్టే, నేను ఒప్పుకుంటా దానికి. రాజకీయంగా మరి ఎత్తులు కుయుక్తులు కుట్రలు పన్నాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాలు ఉన్నాయి. కానీ ఆ రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఆ రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. 19 ఎన్నికల్లో కూడా అమలు కాని వాగ్దానాలకి ఆయన హామీలు నేను ఇవ్వలేను అని కాదు, 99% వాగ్దానాలు అమలు చేసి ఓడిపోయిన చరిత్ర ఆయన ఒక్కడికే వచ్చింది. అది విచిత్రమైన పరిస్థితి. అది ఏదైనా కానీ వాగ్దానాలు అమలు చేయకుండా ఓడిపోతే పర్వాలేదు. అందుకొరకే సార్ నేను ముందుగానే చెప్పాను, ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది, ప్రజలకి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తెలుసుకుంటారు, మరొకసారి తెలుసుకుంటారు. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి తెలుసుకున్నాక ఆ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. అప్పుడు ఎక్కువ కాలం కూడా ప్రజల సేవలు అందించడానికి కూడా అవకాశం ఉంటది. ఇప్పుడు మాత్రం తాత్కాలికంగానే భావిస్తారు. ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు, అతి కొద్ది నెల రోజుల లోపలనే ఈ రాష్ట్రంలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ముందు రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సలీం మాలిక్ గారు అనంతపూర్ నుంచి. సలీం మాలిక్ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? తల్లికి వందనంలో ఒక్కళ్ళకే ఇస్తున్నట్లా అందరికీ ఇస్తారా? తర్వాత అయినా చెప్తారా? మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. నిజంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా? కేవలం తల్లికి ఒక్కళ్ళకే ఇస్తామనేటువంటి పాయింట్ 15,000 ఇస్తానంటాం కానీ, ఇతరత్ర అనేక విధానాల్లో వాలంటీర్ల గురించి కానీ అవసరం ఉందని అంటాం. ఇవన్నీ కూడా వెనక్కి మొత్తం మాయ చేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా అనుకోవాలా, లేదు చిత్తశుద్ధితోటి చేస్తున్నట్లా? సార్ అందరికి నమస్కారం. సార్ నమస్కారం సార్. ప్రధానం ఏమంటే ఓడిపోయారన్న ఇందాక వాడారు, నైతికత అనేది ఒకటి ఉంటుంది సార్. ఉంటుందా? చంద్రబాబు గారికి ఆ విషయంలో నైతికత అనేది ఏం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే విద్య ఏమంటే మాయ మాటలు చెప్పడం. మోసపోయినది ప్రజలకు అలవాటు. ఎందుకంటే 2014లో ఆయన చెప్పిండేవన్నీ చేయలేదనేది ప్రజలకు తెలుసు. చేస్తున్నారు. ఇప్పుడు జనం ఎట్లా చూస్తారు, వాళ్ళు ఎట్లా జనాన్ని ఎట్లా తెలుగుదేశం అనండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలా అడ్డం పెట్టుకుని ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేస్తారు, లేదు జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? సార్ ఒకటి, డైవర్షన్ పాలిటిక్స్ కే ఇప్పుడు జరుగుతున్న దాడులన్నీ దానిపైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఏదన్నా అడిగితే దాడులు చేస్తారని ఒక భయభ్రాంతుల్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే కేవలము భయభ్రాంతుల్ని చేసి ఏదన్నా ఇప్పుడు ఆ తల్లికి వందనం ఒకరికే ఇస్తున్నావా అని లోకల్ గా ఎవరినన్నా నాయకుడిని అడగాలంటే రాత్రి వచ్చి ఇంటి పైన పడతారేమో, ఇంటిని కూలు కొడతారేమో, ఆ పరిస్థితికి చూపిస్తున్నారా? అందరూ భయం గుప్పెట్లోనే బతుకుతున్నారా? రైట్, భయం గుప్ప. ఎందుకంటే ఒక నెలలోనే మొత్తం. రామ్నాథ్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి, నిజంగానే చంద్రబాబు తెలివిగా ఇట్లాంటి రాజకీయం చేసి ఇప్పుడు 5 ఏళ్ళ అధికారం అయితే ఉంటాడు కదా మీరు అన్నట్టు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలివైన వాళ్ళ, లేకపోతే నైతికంగా అనే పాయింట్ మీద నిలబడటం అనేది సాధ్యం అవుతుందా?
సంక్షిప్తంగా చెప్పు. వాళ్ళు అయితే ఇక రాజకీయాల్లో నిజాయితీ అనేది ఉండదు కొమ్మినేని గారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీల అమలు అసాధ్యం అని చెప్పారు. ప్రజలు నమ్మలేదు, ఓట్లు వేశారు. అది చెప్పడం కూడా తప్పు అని కొందరు అంటున్నారు కదా. ఎందుకు ఆయన ఎన్ని చెప్పడం ఎందుకు? జగన్ గారు నిజాయితీగా అది కష్టం ఇది కష్టం అని చెప్పడం ఎందుకు? అప్పుడు కూడా అట్లాగే రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు, వాళ్ళకి ఆయనకి ఓట్లు వేశారు, అనవసరంగా అధికారం పోగొట్టుకోవడం కదా అనే ఫీలింగ్ రాదా? అదృష్టమో దురదృష్టమో కానీ ఏ పార్టీ అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత అవతల పార్టీ అది ఆ హామీ అమలు సాధ్యం కాదు అంటే ఆ పార్టీ ఓడిపోతుంది సార్. ఎంత పెద్ద హామీ ఇచ్చినా కూడా. అదే జరిగింది 2014 అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది చంద్రబాబు నాయుడు ఈ హామీలన్నీ అమలు చేయలేరు, సాధ్యం కాదు అన్న లైన్ నుండి పక్కనకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి చేయాల్సిందే, మేము ప్రజల వైపు ఉంటాం, చేసి తీరాలన్న స్టాండ్ తీసుకున్నప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుందండి. అలా కాకుండా ఇది సాధ్యం కాదు అని వీళ్ళు కూడా అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంటారు, వైసీపీ వాళ్ళు కూడా సాధ్యం కాదంటున్నారు, మేము ఏదో చేయాలని అధికారంలోకి వచ్చాం, హామీలు ఇచ్చాం, సాధ్యం కాదు, అది రియాలిటీ అని వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరాల్సిందే. మీరే ఇప్పుడు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా కాదుగా, వాళ్ళు వాస్తవం చెప్పాం, మీరు ఇప్పుడు చేస్తా ఉన్నారు, చేసి చూపిస్తున్నారని వీళ్ళు అడుగుతారు కదా ఖచ్చితంగా. మీకు గుర్తుందా ఈనాడు వాళ్ళు అది జగన్ గారు అమలు చేస్తున్న స్కీములో కోత పెట్టారు, అది చేశారు, ఏది కండిషన్స్ పెట్టారు అని ఎంత దుష్ప్రచారం చేసిందండి. ఎంత దుర్మార్గపు పచ్చి అబద్ధాలను రామోజీరావు జీవితకాలంలో చివరిలో అంత దారుణంగా అబద్ధాలు రాయిస్తారని నేను ఊహించలేదండి. ఇప్పుడు మరి ఎందుకు రాయట్లేదు వాళ్ళు? ఇప్పుడు కూడా అలాంటి మొన్న నిన్న జీవోలు కూడా అలాంటి కండిషన్లు పెడితే దాని మీద ఆరోపణలు చేస్తే ఎక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద కూడా వెళ్ళిపోయి, అంటే మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇస్తారా, ఒక పద్ధతి పాడు ఉండదా, ఒక లిమిట్ అంటూ ఉండదా అని చెప్పి మళ్ళీ ఎదురుదాడు కూడా మొదలుపెట్టారా? రైట్, గొడవ లేదు అట్లా మొదలుపెట్టారు. సార్ కొమ్మినేని గారు చిన్న సబ్మిషన్ అండి, కంప్లీట్ చేయండి. ఎవరు ఉన్నారా లైన్లో? రైట్, కంప్లీట్ చేయండి, చెప్పండి సార్. ఈనాడు జగన్ గారు పెట్టిండే కోత పెట్టినారన్నారు కానీ ఈడ మొత్తం స్కీమ్ తీసేస్తున్నారు కదా. అయినా కూడా వాళ్ళు అసలు ఒక్క ముక్క రాయట్లేదు కదా, బ్రహ్మాండం బజిగోవిందని ప్రచారం చేస్తున్నారు కదా. అది అంత బ్రహ్మాండం సార్. ఇప్పుడు ఏ సమస్యలు కనపడవు ఈనాడుకి, అంత బ్రహ్మాండం. ప్రపంచం అంతా చాలా, ఆంధ్రప్రదేశ్ వల్ల ప్రపంచం అయినప్పుడు కూడా మనం చెబుతూనే ఉందాం, చూస్తాం, మన పని మనం చేసుకుంటూ వెళదాం. రామ్నాథ్ గారు, అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు, పలువురు మాట్లాడారు, అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.